విష్ణుమూర్తికి చెన్నకేశవ స్వామి అని కూడా పేరు ఉంది కదా. ఈ చెన్నకేశవ స్వామి స్వరూప ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? కేశవుడు అంటే విష్ణుమూర్తి, చెన్నకేశవుడు అంటే చెన్ను అనే మాటకి చాలా అర్థాలు ఉన్నాయి. అందులో ఒక అర్థం ఎరుపు అని, ఎర్రగా ఉన్నాడు అని. విష్ణుమూర్తి నల్లగా ఉంటాడు, అందుకని చెన్నకేశవుడు అనే మాట ఆయనకి చల్లదు. చెన్ను అనే మాటకు మరో అర్థం ఏమిటంటే అందమైన. విష్ణుమూర్తి చాలా అందంగా ఉన్నాడు, అందుకని బాగా అందమైన వాడు కాబట్టి ఆయనకి చెన్నకేశవుడు. ఆయన్ని సంస్కృత భాషలో సుందర నారాయణుడు అని కూడా అంటారు. మనకి కర్ణాటక రాష్ట్రంలో మేల్కోటేలో విష్ణుమూర్తి ఉంటాడు, ఆయన చాలా అందంగా ఉంటాడని. ఆయన పేరు వల్లభనారాయణుడు. ఆయన సమస్త ప్రాణులు స్త్రీమూర్తులు అయిపోతే అందరికీ ఆయనే వల్లభుడు. అట్లాంటి భావంతో ఆ సౌందర్యాన్ని చూసి వల్లభనారాయణుడు అన్నారు ఆయన. అలా విష్ణుమూర్తి యొక్క సౌందర్యాన్ని మనసులో పెట్టుకుని ఈ కేశవుడు మామూలు కేశవుడు కాదయ్యా, చాలా అందంగా ఉండే కేశవుడు. నల్లగా ఉన్నా కూడా ఎంత అందంగా ఉన్నాడండి. సాధారణంగా ఎరుపు అందాన్ని తెలియజేస్తుంది, తెల్లగా ఉంటే అందం, ఎర్రగా ఉంటే అందం అనుకుంటాం. నల్లగా ఉండి ఎంత అందంగా ఉన్నాడు. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప అని పోతన్న గారు భీష్ముడి నోట పరవశింపజేసి పలికింపజేశారు. అందుకని నల్లని రూపంతో ఎంత అందంగా ఉన్నాడో కదా అని ఆ అందాన్ని మెచ్చుకుంటూ చెప్పిన మాట చెన్నకేశవ రూపం. అది ప్రత్యేకమైన దేవతగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని యుగాల్లో నడిచింది. కాబట్టి ప్రధానంగా పలనాట సీమలో చెన్నకేశవ స్వామికి చాలా ప్రాధాన్యం ఉంది. వాళ్ళు విష్ణుమూర్తి అంటే చెన్నకేశవుడే విష్ణుమూర్తి. మాచర్లలో చెన్నకేశవ స్వామి ఆలయం ఉంది. కాబట్టి విష్ణుదేవతని అందమైన దైవంగా భావించి ఆరాధించే విధానంలో ఆ స్వామికి చెన్నకేశవుడు అన్న పేరు స్థిరపడింది లోకంలో.